happy, happy Easter. 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 మృత్యుంజయుడితడే, తొలి మృత్యుంజయుడితడే, మృత్యుంజయుడితడే, తొలి మృత్యుంజయుడితడే. మృత్యువునోడించే, మన పాపము తొలగించే, మృత్యువునోడించే, మన శాపము తొలగించే. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. కలువరి వేదికగా తన కరములు చాపగని, కలవరపడి ఓడి తన కరముల పెను మరణం. కలువరి వేదికగా ములు చాపగని, కలవరపడి ఓడే తన కరముల పెను మరణం. నాశన లోకమును తన సిలువతో మనకై గెలిచాడు, శాశ్వత జీవముకై పరలోకపు తొలి బీజం వేశాడు. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. హ్యాపీ హ్యాపీ ఈస్టర్. మృత్యుంజయుడితడే, తొలి మృత్యుంజయుడితడే, మృత్యుంజయుడితడే, తొలి మృత్యుంజయుడితడే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. మీ అందరికీ శుభోదయం. ద్వివాణి టీవీ ముందు కూర్చొని నించొని మరి ఈ పునరుత్థాన దివ్య బలి పూజను మరి స్వయంగా చూస్తూ దీంట్లో పాల్గొంటూ భక్తిపూర్వకంగా సిద్ధమైన మీ అందరికీ కూడా ఆహ్వానం. ప్రత్యేకించి మొట్టమొదటిగా మీకు క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్ టు ఎవ్రీబడి. మరి ప్రత్యేకించి ఒకవైపు ఒక చీకటి, మరోవైపు ఒక వెలుగు, అది మన పరిస్థితి. అయితే వెలుగు చీకటిని పారద్రోలుతూ ఉంది, వెలుగు శక్తివంతంగా ఉంది. ఇది పునరుత్థానం, ఇది దేవుడు. ఒకవైపు చీకటి కమ్ముకొని ఉంది, అది కరోనా భయము, కరోనా వ్యాధి, ఈ లోకము. ఇంకా కొంతమంది కరోనా కంటే ఇంకా ఇతరత్ర ఎన్నో విధాలుగా పీడించబడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మీరు దాటిపోతారు. పాస్కానగా దాటిపోవడం, నేను దాటిస్తాను. ఈ భయం నుండి, ఈ ఇబ్బంది నుండి, ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని నేను దాటిస్తాను.
మీరు నమ్మినట్లయితే ఆ రోజు ఇజ్రాయేలు ప్రజల్ని ఏ విధంగానైతే ప్రభువు ఎర్ర సముద్రాన్ని దాటించాడు, ఫరో రాజు బానిసత్వం నుండి స్వేచ్ఛా వాయువుల్లోనికి దాటించాడు, దేవుని యొక్క రాజ్యంలోనికి, దేవుని యొక్క ఆలనలోనికి, దేవుని యొక్క ఆధీనంలోనికి, దేవుని యొక్క పాలనలోనికి మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు ముందు భక్తితో, విశ్వాసంతో ముందుకు రా. మీలో ఎంతోమంది ఈరోజు దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. వాటన్నిటిని నేను ప్రభువుకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మీరు అడిగింది ప్రభు చిత్తం అయితే దాన్ని దయచేయాలని, కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వమని, మీ కుటుంబాలలో శాంతి సమాధానాల కోసం, మీ ఉద్యోగ భద్రతను దేవుడు దయచేయాలని, అంతేకాకుండా బర్త్డే చేసుకునే వాళ్ళకి, మ్యారేజ్ యానివర్సరీ చేసుకునే వాళ్ళకి, ఇంకా అనేక రకాలుగా ఉత్సవాలు చేసుకునే వాళ్ళందరినీ దేవుడు నిండుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మీరు కూడా నిలబడి ఆ ప్రభుని ప్రార్థన చేయండి. భక్తిపూర్వకంగా ఈరోజు ఒక నూతన శక్తిని ఇవ్వమని, ఒక నూతన విధానంలో మనం నడిపించమని ప్రార్థన చేయండి. ఎందుకంటే పాతవి గతిస్తాయి, క్రొత్తవిగా మారిపోతాయి. ప్రభుతో అన్నీ మారిపోతాయి. అదే ఈరోజు పండుగ. కాబట్టి మనలో ఉన్న ఆ పిరికితనాన్ని, మనలో ఉన్న ఆ పాపాన్ని తీసివేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం. ఒకసారి కొంచెం కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి, ప్రభుని ఆహ్వానించండి. ఎందుకంటే ప్రభు పునరుత్థానుడయ్యాడు. నిన్ను కూడా పునరుత్థానం వైపు, మరణం నుంచి జీవములోనికి, చీకటి నుంచి వెలుగులోనికి, అసత్యం నుండి సత్యంలోనికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన పాపాలను మన్నించమని, క్షమించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుల మీతోనూ పాపం చేస్తున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేసేదని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమ మహిమా. భూలోకమున మంచి మనుషులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర
మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. మీ మహావైభవమునకై వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ, మాకు దయచూపుము. గ్లోరియా 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 గ్లోరియా. పితకుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరుమని మిమ్ము వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకమున మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ పాస్కా మహోత్సవము రోజున నీ ఏకైక కుమారుని ఉత్థానము ద్వారా పాపము వినాశనము చేసి నిత్య జీవపు మార్గమును మాకు చూపితివి. రక్షకుని పునరుత్థాన మహోత్సవము చేసుకొనుచున్న మేము నీ ఆత్మ ద్వారా నూతనోత్తేజమును, కాంతివంతమైన నూతన జీవమును బడినట్లు అనుగ్రహించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపిన తర్వాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొనుచూ ఉంటిమి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము మరియు 37వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో పేతురు నోరు తెరచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించితిని. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదియా అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే.
పవిత్రాత్మతోను శక్తితోను దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. యూదుల దేశంలోను యెరూషలేములోను ఆయన చేసిన వానికి అన్నిటికీ మేము సాక్షులము. వారు ఆయనను సిలువ వేసిరి. ఆయనను దేవుడు ఆయనను 3వ నాడు మృతులలో నుండి లేపి మరలా మాకు కనబడినట్లు చేసెను. దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే గాని ఆయన ఇతరులకు కనిపించలేదు. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి. జీవితులకును మృతులకును తీర్పరిగా దేవుడు నియమించిన వాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలెననియు సాక్ష్యమియ్యవలెననియు దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను. ఈయన యందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గురించియే. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండునని ఇశ్రాయేలీలు పలుకుదురుగాక. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికి ఉండి ప్రభు చేసిన కార్యములు ఉగ్గడింతును. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. మీ హృదయములను పరలోకమందుల వస్తువుల వైపునకు మరల్పుడు, అచ్చట క్రీస్తు ఉండును. 2వ పట్టణము. పునీత పౌలు కొలీసులకు రాసిన లేఖ 3వ అధ్యాయము వచనములు 1-4 వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందుల వస్తువుల కొరకు కాంక్షించువుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద గాక అచ్చట పరలోకమునందు గల వస్తువులపైన లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇది ప్రభువాక్కు. వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా హల్లెలూయా హల్లెలూయా. మరణం గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా. పునరుత్థాన క్రీస్తువా మరణము గెలిచిన యేసువా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా.
వాక్యమే నా జీవిత గమ్యం. హల్లెలూయా హల్లెలూయా, నీ మాటలే నా ఆత్మకు శాంతి. హల్లెలూయా హల్లెలూయా, పునరుత్థానమే నా విశ్వాసం, అది ఏగా నా జీవితం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త అధ్యాయము 28 వచనాలు 1 నుంచి 10 వరకు. విశ్రాంతి దినము గడిచిన పిదప ఆదివారము ప్రాతకాలమున మగ్దల మరియమ్మ వేరొక మరియమ్మ సమాధిని చూడవచ్చిరి. అదిగో అప్పుడు పెద్ద భూకంపము కలిగెను. ఏలన పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఆ రాతిని దొర్లించి దానిపై కూర్చుండెను. అతని రూపము మెరుపు వలె, వస్త్రము మంచు వలె తెల్లగా ఉండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. దూత స్త్రీలతో, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెదకుచున్నారని నేను ఎరుగుదును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లు సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో మీకంటే ముందు యేసు గలిలయకు వెళ్ళుచున్నాడు. అచట మీరు ఆయనను దర్శింతురు. అదియే నేను మీతో చెప్పునది అనెను. అప్పుడు వారు భయము మహానందముతో వారి శిష్యులకు ఈ సమాచారము తెలుపుటకై సమాధి యొద్ద నుండి పరుగెత్తుచుండా యేసు వారిని సమీపించి, మీకు శుభము అని పలికెను. వారు ముందుకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆరాధించిరి. యేసు వారితో, భయపడవలదు, మీరు వెళ్ళి నా సోదరులతో గలిలయకు వెళ్ళవలనని చెప్పుడు. వారచట నన్ను చూడగలరు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సుశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. హోలీ ల్యాండ్ మీరు గనక వెళ్ళినట్లయితే అక్కడ ఒక నోట్ కనపడుతూ ఉంది. హోలీ ల్యాండ్లో యేసు ప్రభు పవిత్ర సమాధి దగ్గర ఈ విధంగా వ్రాసి ఉంది, ఆయన ఇక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు. ఈరోజు సువార్త రాత్రి కూడా ఇదే చదవబడింది. అదే సువార్తను తీసుకున్నాము. చాయిస్ మనకుంది కాబట్టి ఈ సువార్తలో దేవదూత ఏమని చెప్తూ ఉంది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. పురాతన సంఘాలలో ఒకటి రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్. వాళ్ళ సంఘంలో ఈ విధంగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకునేవాళ్ళు. ఎలా అంటే గురువు చెప్పేవాళ్ళు ఏమనంటే, క్రీస్తు లేచాడు, యేసు లేచాడు. అప్పుడు బిగ్గరగా ప్రజలందరూ కూడా చెప్పేవాళ్ళు, ఆయన నిజంగా లేచాడు, హల్లెలూయా హల్లెలూయా.
టీవీల ముందు కూర్చున్నారు, బోరు కొడుతుంది కదా, ఈ సంక్షోభంలో కేకలు వేయాలనిపిస్తుందా? ఈ కరోనాని తరిమి కొట్టాలంటే ఒకసారి యేసు నామమున నేను చెప్తాను, ఆయన లేచాడు అని మీరేం చెప్పాలి? ఆయన నిజంగా లేచాడు, హల్లెలూయా హల్లెలూయా. నేను ఎంత గట్టిగా చెప్తే అంత గట్టిగా చెప్పాలి. యేసు లేచాడు చెప్తున్నారా? యేసు లేచాడు, ఆయన నిజంగా లేచాడు, హల్లెలూయా హల్లెలూయా. యేసు లేచాడు, హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అయితే మనకి పునరుత్థానం అంటే ఏంటి? పౌలు చెప్తూ ఉన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 15వ అధ్యాయంలో 14వ వచనము మరియు 17 నుంచి 20 వచనాల్లో ఏమని చెప్తూ ఉన్నాడు? క్రీస్తే గనక లేవనెత్తబడనిచో మేము ప్రకటించే విశ్వాసము వ్యర్థము, మీరు విశ్వసించే విశ్వాసము కూడా వ్యర్థమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు, చాలా నచ్చింది నాకు ఆ విషయం. ఎందుకనంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంది మనకి, ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం, ఇంతే నా జీవితం. పౌలు అంటున్నాడు 19వ వచనంలో, క్రీస్తునందలి మన నిరీక్షణ, వినండి, క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరికంటే మనము అత్యంత దయనీయులము. అంత దౌర్భాగ్యులు ఎవరు లేరు. కాబట్టి ఈ లోకములో మంచి కోసము, లేకపోతే జరిగే మంచి కోసము మాత్రమే కాదు మన విశ్వాసము, మన నిరీక్షణ. ఈ లోకములోను ప్రభు చెప్పినట్లుగా ఈ లోకములో మీరు 100 రెట్లు దేవుని భాగ్యాన్ని, దేవుని ఆశీర్వాదాలను పొందుతారు. పరలోకములో కూడా ఏం పొందుతారు? నిత్య జీవము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇంత బహుమానం ఉండగా మనలో సంకుచిత భావం ఎందుకు? ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గజగజ వణికిపోతుంది. ఈ కరోనా మహమ్మారి దాదాపు 1,00,000 మంది చనిపోయారు. ఈరోజు 20 లక్షలకి దాదాపుగా దీని బారిన పడ్డవాళ్ళు, వ్యాధి పడ్డవాళ్ళు. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుని యొక్క వాక్యము మన కండ్లను తెరవమని ప్రార్థించేద్దాము. ఆ ఎమ్మౌస్కి వెళుతూ ఉన్న శిష్యులు కూడా అయోమయంలో, గందరగోళంలో ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి కూడా గందరగోళం పరిస్థితి. వాళ్ళు పెద్ద షాక్లో ఉన్నారు. మనం కూడా అంతే. సడన్గా వచ్చింది, సడన్గా లాక్డౌన్ అయిపోయింది. కొంతమంది కనీసం వెచ్చాలు కూడా తెచ్చుకోలేదు. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేదు. మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్పాడు కదా, అది దొంగవలే వచ్చును. ప్రభు చాలాసార్లు చెప్పాడు, కానీ మనం ఎప్పుడు వినలేదు. మనం ఎప్పుడు కూడా ఈరోజు ఎందుకు వస్తుందిలే. కానీ ఈరోజు మన తరమే కాదు, 10 తరాలు కూడా చూడనిది మనం చూస్తున్నాము. ఈ లోకములో ఇప్పటి వరకు జరగనిది ఇది అయిన తర్వాత కోవిడ్ ముందు, కోవిడ్ వెనుక అని చెప్పుకుంటారు. ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఎందుకనంటే అన్నీ కూడా పేకల ఏమంటారు, కుప్ప, పేకల్లాగా కుప్ప కూలిపోయింది. పేక మేడ అంటారు చూసారు. కెరియర్ మీద కెరియర్ అనేవాళ్ళు కొంతమంది, ధన సంపాదన ధనాపేక్ష అనేవాళ్ళు కొంతమంది, ఓవర్ నైట్లు, ఓటీలు చేసి పదవిలో అంతస్తు కోసం, ప్రమోషన్ కోసం, లీడర్షిప్ కోసం, అబ్బా ఎన్ని పనులండి, ఎన్ని ఇబ్బందులు. దేశాలు వెళ్ళని వాళ్ళు కూడా దేశాలు వెళుతూ, ఇంట్లో ఎంత కష్టమైనా కానీ పంపిస్తూ, ఈరోజు ఆ కళలన్నీ కూడా కళలైపోయాయి. కాబట్టి ఇలాంటి భావనలోనే ఆ ఎమ్మౌస్ శిష్యులు వెళుతూ ఉన్నవాళ్ళు. అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రాబోయే భవిష్యత్తు. ఒకవేళ మనం ఎక్కువ నమ్మామా ఈ యేసు ప్రభుని, ఆయన చెప్పిన దానికంటే ఒకవేళ ఎక్కువ నమ్మావేమో అన్న భ్రమలో ఉన్నారు. ఈ సమయంలో ప్రియ సహోదరులారా, దేవుడు
ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకని ఈ వాక్యమే నేను తీసుకున్నాను ఈరోజు. ఏమని చెప్తూ ఉంది దూత? ఆ స్త్రీలతో చెప్పిన తర్వాత అంతా కూడా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి ఆమె ఏమి చెప్పింది? ఈరోజు మీరు కూడా వినదలుచుకున్నారా బిడ్డలారా? ఈ సమయంలో మీరు కూడా వినదలుచుకున్నారా దేవుని యొక్క వాక్యాన్ని? ఏమని చెబుతూ ఉంది? మీరు వెళ్ళండి. ఎక్కడికి? నజరేతుకి కాదు, గలిలయకి. గలిలయకు వెళ్ళండి. ఎందుకో తెలుసా? ప్రభువు మీకంటే ముందుగా అక్కడికి వెళతాడు, మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ ప్రభు చెప్తున్నాడు. ముందేమో దేవదూత చెప్పింది, తర్వాత ఏం చెప్పాడు? ప్రభు చెప్పాడు, మీరు గలిలయ వెళ్ళుడు అని చెప్పి నా శిష్యులకి, నా సహోదరులకి చెప్పమని చెప్తున్నాడు. ఎందుకంటే భయం. నా సహోదరులు, మై బ్రదర్స్ అంటున్నాడు. నిన్ను నన్ను మై బ్రదర్స్ అంటున్నాడు. ఈ సమయంలో కరోనా నుండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? గలిలయకు వెళ్ళమంటున్నాడు. గలిలయకి ఎందుకు? గలిలయలో అక్కడ ఎందుకు అంటే, యెరూషలేములో ఉంటే ఏమంటారు? నాకు యేసు ప్రభు కనపడ్డాడు అంటాడు. నీకేమన్నా మతిపోయిందా? నీకేమన్నా ఏమంటారు? నీకు భ్రమిస్తున్నావేమో అంటారు. ఎందుకని? అక్కడే కదా. అందుకని దూరంగా వెళ్ళమంటున్నాడు. భ్రమ అనేది పోద్ది. యెరూషలేములో లేము కాబట్టి భ్రమ జీవితంలో లేము, కల జీవితంలో లేము. ఇది నిజ జీవితము. యేసు లేచాడు, ఆయన నిజంగా లేచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నిజంగా లేచాడు. కాబట్టి ఇది భ్రమ కాదు. నిద్రలే, మేల్కో. అందుకనే గలిలయ వెళ్ళమంటున్నాడు. ఎక్కడో ప్రశాంతంగా ఉన్న ప్రదేశాన్ని. ఈరోజు మనం కూడా గందరగోళంలో ఉన్నాము, గజిబిజి జీవితంలో ఉన్నాము. ఎక్కడికి వెళ్ళమన్నాడు ప్రభువు? ఆఫీస్కి వెళ్ళమని లేదు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? మార్కెట్కి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? థియేటర్స్ దగ్గరికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? ప్రయాణాలు చేయొద్దు అంటున్నాడు. విమానం ఎక్కొద్దు అంటున్నాడు. రైలు ఎక్కొద్దు అంటున్నాడు. ఎక్కడ కూర్చోమంటున్నాడు? నువ్వు ఉన్న చోట. ఎందుకంటే ఇల్లు గుడిగా మర్చిపోయాం. మనం ఇంటిని గుడిగా మర్చిపోయాం. గో బ్యాక్ టు బేసిక్స్. ఫండమెంటల్స్కి తిరిగి వెళ్ళండి. ఏమిటా ఫండమెంటల్స్? యేసు ప్రభువు శిక్షణ కేంద్రము గలిలయ. యేసు ప్రభు శిష్యుల్ని శిక్షణ ఇచ్చాడు. అక్కడ ఏం చేశాడు? అక్కడే వాళ్ళకి మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఏమిటా స్వీట్ మెమరీస్? యేసు ప్రభు ఈ పరిస్థితిలో, ముఖ్యంగా వాళ్ళందరూ కూడా గందరగోళంలో ఉన్న పరిస్థితిలో, మరి భయాందోళనలో ఉన్న పరిస్థితిలో, యోధా ఆల్రెడీ చచ్చిపోయాడు. ఏం చేశాడు యోధా? ఊరేసుకున్నాడు నిన్న, దానికి ముందు. అంతేకాదు, థోమాస్ ఎక్కడున్నాడు? ఒక గదిలో ఎవరిని చూడలేదు. ఈ యేసు ప్రభు వద్దు, ఇంకేమొద్దు అని చెప్పేసి గదిలో కూర్చున్నాడు ఏకాంతంగా. డిప్రెషన్లో ఉన్నాడు. ఈరోజు చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయారంట. ఎందుకంటే మరి బిజినెస్ ఏమైద్దో, ఇన్వెస్ట్మెంట్ ఏమైపోద్దో, ఉద్యోగం ఏమైపోద్దో. అరే ఇప్పుడే నేను పైకి వెళుతుంటే నేను కూడా చాలా ప్రణాళికలు వేసుకున్నాను, అన్నీ కుప్పకూలిపోయినాయి. మీరు వేసుకోలేదా? చాలా ప్లాన్లు వేసుకున్నారు కదా. మొత్తం ఎన్నో ప్రాజెక్టులు, ప్రణాళికలు అన్నీ పెట్టుకున్నాం, కానీ అన్నీ కుప్పకూలిపోయాయి ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభు, గలిలయకు వస్తే అక్కడ మీరు గుర్తు తెచ్చుకుంటారు. ఏమని గుర్తు తెచ్చుకుంటారు? ఎందుకంటే మనం మామూలుగా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, లేదా ఒక ప్రయాణం చేసి సిటీకి వచ్చాము, ఆ సిటీకి వచ్చిన తర్వాత వ్యాపారం సరిగ్గా నడవట్లేదు. ఏం చేస్తామండి? వ్యాపారం మొట్టమొదటి సర్దుకొని ఎక్కడ రమ్మంటారు? ఇంటికి వెళ్తాం. ఎందుకో ఇంటికి? మళ్ళీ సెక్యూరిటీ అక్కడ ఉంటుంది, అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ స్వీట్ మెమరీస్ ఉంటాయి, గుడ్ టైమ్స్. మనం బతికిన రోజు, మంచి రోజులు గుర్తొస్తాయి. యేసు ప్రభు కూడా అక్కడికే మనం చెందిన వాళ్ళం. ఇంటికి ఇంకా దేనికి చెందిన వాళ్ళం? ఈరోజు కరోనా టైంలో దేవునికి చెందిన వాళ్ళం. మర్చిపోయాం దేవునికి చెందిన వాళ్ళం అని. మరి దేవుడు ఎట్లా గుర్తుకు రావాలమ్మా? గాడ్ ఈజ్ ప్యూరిఫైయింగ్. నేను కార్డినల్ వసవాల్ గ్రేషియస్ టీవీ ఛానల్తో పెడితే గాడ్ ఈజ్ ప్యూరిఫైయింగ్ అన్నాడు. వెంటనే ఆ యాంకరు ఎత్తుకున్నాడు దాన్ని. ఎందుకనంటే అందరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు
అక్కడ అద్భుతాలు చేశాడు యేసు ప్రభు. ఎక్కడ? గలిలయలో. అంతేకాదు అక్కడ ఆయనకి విజయం వచ్చింది. అంతేకాదు ఆయన దయ్యాలని పారద్రోలాడు, వ్యాధిగ్రస్తుల్ని నయం చేశాడు. ఇంకేం చేశాడు? ఎంతోమందికి ప్రీచింగ్ చేశాడు. నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు అలలను గద్దించాడు. నీ దేవుడు ఏం చేశాడు? ఇంకా చనిపోయిన వాళ్ళని లేపాడు. మరి ఎందుకు భయం? అక్కడికి వెళ్ళమంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? గలిలయకి వెళ్ళమంటున్నాడు. బేసిక్స్, ఫండమెంటల్స్, ప్రాధాన్యతలు మర్చిపోయాం మనం. మన జీవితం అంతా కూడా పరుగెత్తే ప్రపంచంలో పరిగెత్తి పాలు తాగడం అంటే నిలబడి నీళ్ళు తాగడం మేలైన ఒక సామెత ఉంది, పాట కూడా ఉంది. కానీ ఈరోజు అందరూ కూడా పరిగెత్తి పాలు తాగుదామని. పరిగెత్తి పాలు తాగుతాయండి, నీళ్ళు తాగుతాయండి. పరిగెత్తి నెయ్యి వేసుకున్నా ఒకటే, కారం వేసుకున్నా ఒకటే. కాబట్టి ఇక్కడ వెళ్ళు. ఈరోజు కొత్త పోకడలలో మనము చిక్కుకొని ఉన్నాం. కొత్త పోకడలు, ఈ లోకం పోకడ, ఈ లోకం పోకడలో చిక్కున్నాము. అందుకే మొట్టమొదటి శుభవార్త ఏంటి? మీరు గలిలయ వెళ్ళుడు, నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. ఎందుకు కలుస్తాను? నాకు మీ గురించి ఒక ప్రణాళిక ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ యూ. మీరు భయపడాల్సిన పని లేదు. కరోనా వల్ల మీరు భయపడాల్సిన పని లేదు. నాకు మీ గురించి ఒక ప్రణాళిక ఉంది. అమ్మా, కష్ట సమయాల్లో ఎక్కడికి వెళ్తాం? కాపాడేవాడి దగ్గరికి వెళ్తాం. కాపాడేవాడి దగ్గరికి రండి. ఎవరైనా యేసు ప్రభు చెప్తున్నాడు ఈ శిష్యులకి, నీకు కూడా చెప్తున్నాడు ఈరోజు, నాకు ఒక ప్రణాళిక ఉంది నీ గురించి. ప్రైజ్ ద లార్డ్. నమ్మే వాళ్ళందరూ కూడా చేతులెత్తి ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనంలో రెండవ భాగము వాగ్దానం ఏంటంటే, దేవుడు తాను మొదలుపెట్టిన కార్యమును, నీ యందు ప్రారంభించిన కార్యమును దేవుడు పరిపూర్తి చేయును. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నీ యందు మొదలుపెట్టిన మంచి కార్యమును ఆయన పరిపూర్తి చేయను. హీ విల్ కంప్లీట్ వాట్ హీ హ్యాస్ స్టార్టెడ్, ద గుడ్ వర్క్ హీ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ యూ. అందుకే మొట్టమొదట పితృపాదులు, తెలుసు కదా, ఎర్లీ ఫాదర్స్ ఆఫ్ ద చర్చ్ ఏం చెప్పేవాళ్ళంటే, దేవుడు తను మొదట సృష్టిని మొదలు పెట్టినప్పుడు రెండవ సృష్టి గురించి ఆలోచించాడంట. ఎందుకండి? తెలుసు దేవుడికి ఈ మనుషులు, మానవ జాతి, కుక్క తోక వంకర జాతి. ఈ మనుషులు కుక్క తోక వంకర జాతి అని తెలుసు. అందుకని దేవుడు రెండో అవకాశం ఇవ్వాలి కదా. మనం తల్లిదండ్రులుగా బిడ్డలకి ఇవ్వం, అట్లాగానే. కాబట్టి దేవుడు మొదటి సృష్టిని, అగస్టిన్ కూడా అంటాడు, పునీత్ అగస్టిన్, దేవుడు మొదటి క్రియేషన్ని మొదలుపెట్టినప్పుడే రెండవ క్రియేషన్ కూడా ఆలోచించాడంట. లేకపోతే మొదలు పెట్టేవాడు కాదంట. ఎందుకని? దేవుడు సర్వజ్ఞాని. కాబట్టి ఎందుకనంటే రెండవ క్రియేషన్లో దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు? అన్నీ కూడా గతించిపోతాయి, కొత్తవి వస్తాయి, పాతవి గతించిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాత విషయాలు గతిస్తాయి. మరి ఈరోజు దేవుడు ఆ పాత విషయాలు గతించేటప్పుడు ఏం చేస్తాడు? మీరు దర్శన గ్రంథం 21:4 చదవండి వెళ్ళినప్పుడు. అక్కడ కన్నీళ్లు ఉండవు, అక్కడ ఏడుపులు ఉండవు, అక్కడ బాధలు ఉండవు, అక్కడ అన్నీ కూడా కొత్తగా మారిపోతాయి. ఈరోజు మీకు ఆలోచన ఉంటే చేతులు పైకెత్తి ప్రభుని అడగండి. ప్రభువా, నన్ను మార్చుము నాయన, నూతనంగా నవ్యంగా చేయి నాయన. దివ్యమైన ప్రభువా, నన్ను నవ్యంగా చేయి, నన్ను నూతనంగా మలుచుకో అని చెప్పి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒక మనిషి ఫెయిల్ అయినప్పుడు ఆ మనిషిని తీసుకొని శిక్షణ ఇచ్చి దేవుడు మళ్ళీ బాణాన్ని వదులుతాడు. ఆ బాణం గురి తప్పదు ఈసారి. ఎందుకని? దేవుని మీద నమ్మకంతో వేసే బాణం ఇది. అట్లాగనే మనల్ని కూడా దేవుడు మలచనున్నాడు. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు
ఏ విధంగానైతే పునీత పౌలు అంటున్నాడు, యేసు ప్రభువు ఈ పునరుత్థాన ఫలాల్లో మొదటివాడు. ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు తండ్రి దేవుడిచ్చిన ఫలము ఇది, పునరుత్థానం, మరణం. యేసు ప్రభు మరణించాడు కాబట్టి ఆయన ఇచ్చిన ఫలము పునరుత్థానము. ఆ పునరుత్థానంలో మన కుటుంబంలో మొదటివాడు ఎవరు? యేసు ప్రభు. ఆ తర్వాత ఎవరు? మరియ తల్లి. ఆ తర్వాత పునీతులు. ఆ తర్వాత నువ్వు, నేను. అందుకనే పౌలు చెప్పాడేమని, ఈ లోకములో కేవలం దానికోసం అయితే నిరీక్షణ వేస్ట్. మనంత దౌర్భాగ్యం ఎవరు ఉండరు. కాబట్టి ఈరోజు ప్రియులారా, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో దేవుడు నీలో మొదలుపెట్టిన కార్యాన్ని, ఆయన ఈజ్ ది ఆథర్ అండ్ ఫినిషర్. శ్రీకారం చుట్టేది ఆయనే, శుభం కార్డు పలికేది కూడా ఆయనే ప్రియులారా. కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే కానీ వచ్చేది ఈస్టర్ సండే. ఎప్పుడు కూడా నువ్వు శుక్రవారంలోనే ఉండవు. ఈరోజు నీకు శుక్రవారంలో అనిపించవచ్చు, మరణంగా అనిపించవచ్చు, బాధ అనిపించవచ్చు, భయం అనిపించవచ్చు. కానీ తొందరలోనే ఏమొస్తుందండి? ఈస్టర్ సండే వస్తుంది, ఆదివారం వస్తుంది. కానీ మనం దానికి ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పినట్లుగా అంతయు సమాప్తమైనది. అంటే అర్థం ఏంటండి ఇక్కడ? ప్రభువా, నీవు నాలో మొదలుపెట్టిన కార్యము పూర్తి అయినది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నాలో మొదలుపెట్టిన కార్యము పూర్తి అయిన, అంతా సమాప్తమైనది. కాబట్టి ఈరోజు ప్రార్థన చేయండి. నీ బిజినెస్ ఆగిపోయిందా? మీ అబ్బాయి పెళ్ళి ఆగిపోయిందా? కొంతమంది పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయినాయి ఈ సమయంలో. కొంతమందికి జాబ్, పదోన్నతి ఆగిపోయింది. దేవుడు తీసుకొస్తాడు, ఇంకా గొప్పగా తీసుకొస్తాడు. మనం అనుకుంటాం, మొట్టమొదటిగా ఈ సమయంలో నేను అనుకున్నాను, అరే విచారణ కార్యక్రమాలన్నీ కూడా రద్దయిపోయినాయి, మనకి 50% ఇన్కమ్ తగ్గిపోతుంది, ఎట్లా? మనుషులు వర్రీ, అవునా కాదు? కానీ దేవుడు మీ ద్వారా, మీరు పూజలు సమర్పించడం ద్వారా ఆ వెలితిని భర్తీ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కదిలించాడు. ఇప్పటి వరకు కూడా కదలని వాళ్ళని కదిలించాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడికి తెలుసాయా, దేవుడు మొదలుపెట్టిన దాన్ని దేవుడు పూర్తి చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన టీవీ ఛానల్ కథ కూడా అట్లాంటిది. 2004లో ఈ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు ఎంత సంవత్సరం? 2020, 16 సంవత్సరాలు. కానీ దేవుడు పూర్తి చేశాడా లేదా? మనం చెప్పాల్సిందల్లా కూడా, యేసు ప్రభు కథ ముగియలేదు, సిలువలో ముగియలేదు, సిలువతో ముగియలేదు. నీ కథ కూడా సిలువతో ముగియదు. నీ కథ కూడా కరోనాతో ముగియదు. నీ కథ కూడా భయంతో ముగియదు. నీ కథ కూడా అనుమానంతో ముగియదు. నీ కథ కూడా అవమానంతో ముగియదు. నీ కథ కూడా కన్నీళ్లతో ముగియదు. నీ కథ కూడా సుఖాంతం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చెప్పాల్సింది అంతయు సమాప్తమైనది అని దేవుని యందు నమ్మకం ఉంచి, ఇది జరుగునుగాక అని చెప్పండి. ఇప్పుడే చెప్పండి, ఇది జరుగునుగాక. అంతయు సమాప్తమైనది, కరోనా పూర్తి అయినది. ఎప్పుడైతే దేవుడు అంతయు సమాప్తమైంది అన్నాడు, అప్పుడు ఏమైంది? అప్పుడు దాకా కట్టను పడిపోయింది దేవునికి ఈ మనుషులకి మధ్య. ఎప్పుడైతే సమాప్తమైనది అన్నాడో, కట్టను ఏమైంది? రెండుగా చినిగిపోయి మళ్ళీ కమ్యూనికేషన్ మొదలైంది. ఈరోజు కరోనా కర్టన్ చీలిపోవాలంటే, కరోనా కర్టన్ పగిలిపోవాలంటే, కరోనా కర్టన్ బద్దలవ్వాలంటే అంతయు సమాప్తమైన దేవునికి మనం సమర్పించుకుందాం ప్రియులారా. దేవుడు దాన్ని బద్దలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని బద్దలు కొడతాడు, పునరుత్థానాన్ని ఇస్తాడు, జీవాన్ని ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు చెప్తూ ఉన్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి, నెమరు వేసుకోండి. రోజంతా కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు నీ యందు మొదలుపెట్టిన మంచి కార్యమును ఆయన పూర్తి చేయును. ప్రియులారా, పునరుత్థానం అంటే దేవుని యందు నమ్మకం. కీర్తన 31:24 అంటున్నాడు, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ హీ షల్ స్ట్రెంగ్థెన్ యువర్ హార్ట్. ధైర్యముగా ఉండుము, నీ హృదయమును ఆయన బలపరచును. బలహీన హృదయాలు ఉన్నాయా?
దేవునికి సమర్పించు, ఆయన బలపరుస్తాడు. అయితే దేవుని టైంలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఎప్పుడు జరుగుతుంది? నీ టైం కాదు. ప్రాబ్లం వల్ల ఇది మన టైంలో జరగాలి. దావీదు రాజు 17 ఏళ్లకే అభిషేకం పొందాడు. 17 ఏళ్ల కుర్రోడు, దేవుడు వచ్చి ఏం చేశాడు? నువ్వు రాజు అన్నాడు. అయ్యాడా వెంటనే? ఏమండి అయ్యాడా? ఓపిక కావాలి, కూర్చో. దేవుడు నీకు శిక్షణ ఇస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. మారు, దేవుళ్ళనికి మారు. ఈ లోకపు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో డూ నాట్ కాపీ ద బిహేవియర్ అండ్ కస్టమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక పద్ధతులని నువ్వు కాపీ చేయొద్దు. చేసావు, ఇప్పుడు అది మారాలి. అది మారిందాక రక్షణ లేదు. నీ పద్ధతులు మారాలి, నీ విధానాలు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ అలవాట్లు మారాలి. మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? కర్టన్ బద్దలవుతుంది. వీళ్ళారా, అందుకే దావీదు రాజు 17 సంవత్సరాలకు అభిషేకం పొంది ఎప్పుడు రాజు అయ్యాడు? 13 ఏళ్ళ తర్వాత. ఇట్లాగనే మన దివ్యవాణి కూడా 13 ఏళ్ళకి వచ్చింది కరెక్ట్గా. నేను అనుకునేవాడిని, అంటే 30వ ఏట ఆయన రాజు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కాలంలో జరుగుతుంది. ఎందుకంటే మర్చిపోవద్దు, 29 ఇర్మియా గ్రంథం 11వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీ గురించి ఒక బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేశాడు. బంగారు భవిష్యత్తు నీ గురించి. హి హాస్ ప్లాన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. కాబట్టి ప్రియులారా, మరి ఈరోజు ప్రత్యేకించి మన గురించి బంగారు భవిష్యత్తు దేవుడికి ఉంది. మరి నీకుందా నమ్మకం? ఆ నమ్మకాన్ని వ్యక్తం చేయి. దేవుని ప్రణాళికను నిజం చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. అందరం కలిసి ఇప్పుడు ఈ విశ్వాస ప్రమాణాన్ని చేద్దాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించను, దేవుని నుండి దేవునిగా, జ్యోతి నుండి జ్యోతిగా, నిజదేవుని నుండి నిజదేవునిగా జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏకస్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టించబడను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పొన్సి పిలాతుని క్రింద సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతీనైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించున్నాను. పాప విమోచన నసుగు ఒకే జ్ఞాన స్నానమును అంగీకరించున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు. నీ వాక్యమును బట్టి మా హృదయాలలో ప్రభు భయాన్ని తీసివేసి మీ యందు నమ్మకాన్ని కలిగించినందుకు, మీ అనుగ్రహాన్ని మాకు పంచినందుకు మీకు స్తోత్రాలయ్యా. నీ వాక్యము జీవమును సత్యమునై ఉన్నది. ఈరోజు మాకు సత్యాన్ని చెప్పింది ప్రభు, నిజాన్ని చూపించింది నాయన. అదేమిటంటే ఈ పునరుత్థానం అనేది నిజమైన శక్తి. అది నీ శక్తి, దేవుని శక్తి. పునరుత్థానం అనేది ప్రభువ ఈ లోకాన్ని గెలిచింది, మరణాన్ని గెలిచింది. అంతేకాదు, మేము ఈరోజు అనుభవిస్తున్న ఈ కరోనాను కూడా గెలుస్తుందన్న సత్యాన్ని మాకు ప్రకటించింది. మీకు స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధుడమైన తండ్రి, ఈ సమయంలో మరి సత్యమైన మీ వాక్ మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్కును ప్రకటించడానికి మా పోప్ ఫ్రాన్సిస్ గారిని, ఇక్కడ పీఠాధిపతులు అతిమిత్రానులు తుమ్మా బాలా గారిని, మరి అదేవిధంగా మా దివ్యవాణి చైర్మన్ ఉడుమల బాలా గారిని, వైస్ చైర్మన్ భాగ్య గారిని, ఇంకా
పీఠాధిపతులందరినీ, ముఖ్యముగా మరి తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులు ప్రకాశం గారి, బిషప్ ప్రకాశం గారిని, ఇంకా తదితర పీఠాధిపతులను, గురువులను మీరు మలుచుకోమని, మీ సత్యమైన వాక్కుని వారికి అందించి మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఇదే సమయంలో ప్రభువా, మీ వాక్కు జీవమునిచ్చినది. ఈరోజు మాలో ఉన్న భయాన్ని తీసివేసింది. మేము ఒక క్రొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి మీరు మాకు పిలుపునిచ్చారు. మా గురించి మీకు ఒక ప్రణాళిక ఉందని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో మేమేమీ భయపడటం లేదు. మా ఉద్యోగం గురించి మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రియబడ్డా, సమర్పించి దేవునికి నీ సమస్తాన్ని సమర్పించు. ఆ రోజు శిష్యులు భవిష్యత్తు లేక అగమ్య గోచరంగా కన్ఫ్యూజన్లో ఉండి, డిప్రెషన్లో ఉండి దేవునికి సమర్పించుకున్నారు. గలిలే వచ్చారు. గలిలేకి రా. గలిలే అంటే ప్రభువు ఉన్న చోట, ప్రభువు అద్భుతాలు చేసిన ప్రదేశం, ప్రభువు శాంతి సమాధానం, ప్రభువు ప్రేమను పంచే చోటు. అక్కడికి వచ్చినట్లయితే ఈరోజు ప్రభు మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. మీ ప్రేమను మేము పొందే అనుగ్రహాన్ని దయచేయండి. ఇదిగో ప్రభు, వేలాది మంది ఈరోజు దివ్య బలి పూజను అర్పిస్తూ ఉండగా వారందరినీ ఆశీర్వదించు నాయన. వారిని నీ రెక్కల మాటను ఉంచుకొని ప్రభువా కాపాడుము నాయన. ఈ సమయంలో ఈ కరోనా వ్యాధి నుండి కాపాడము. భయాన్ని తీసివేయము. భవిష్యత్తు గురించి ఆందోళన తీసివేయము. మా బిడ్డలను దీవించండి, వారిని బలపరచండి. ప్రభువా, మేము ఈ లోకపు పద్ధతులకి అలవాటు పడిపోయి ఉన్నాం. ఆ పద్ధతులను మాని ప్రభువా, ఈ లోకపు రూపంలో మేము ఎదుగుతూ ఉన్నాం నాయన. మీ రూపంలో మేము ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. పౌలు చెప్పినట్లుగా అది మానివేసి ప్రభు రూపంలో, ప్రభు సారూప్యంలో మేమంతా కూడా మలచబడే విధంగా మమ్మల్ని దీవించమని, ఈ దివ్య బలి పూజలో దివ్య సత్ప్రసాద ప్రభువ మమ్మల్ని మీలోనికి మార్చుకోమని, రూపాంతరము చెందించుకోమని, మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ముఖ్యంగా ఈనాడు సేవలు అందిస్తూ ఉన్న దివ్యవాణి సమస్త ఉద్యోగులందరినీ ఆశీర్వదించమని. ప్రభువ, 13 ఏళ్ళు పట్టింది నాయన ఈ దివ్యవాణి కోసం. ఆ రోజు దావీదు రాజు 13 ఏళ్ళు వేచి చూశాడు. మరి ఈరోజు ప్రభువ, మీరు విశ్వాసం ఇస్తేనే మేము వేచి ఉండగలిగాం. మీరు విశ్వాసం ఇస్తేనే మేము వీటన్నిటిని అధిగమించాం. ఈరోజు కరోనా విషయంలో ప్రభువ, సమయము మరి అగుచున్నప్పుడు మరి మాలో కూడా అలాంటి విశ్వాసం దయచేసి, ఓర్పును దయచేసి, నిగ్రహమును దయచేసి, శక్తిని, బలాన్ని దయచేసి, మాలో పటిమని పెంచమని, మాలో విశ్వాసమును పెంచమని, మాలో ఇంకా మలినాలు ఉంటే అవన్నింటినీ కూడా మేము శుభ్రపరచుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని. ప్రభువా, ఇదిగో ఈ టీవీ ద్వారా మీ కిరణాలను వారిపై ప్రసరించమని ఆయన తండ్రి, మీ యొక్క ఆత్మను అభిషేకించిన ఆయన ఆత్మీయంగా ప్రభువా వారు సిద్ధంగా ఉన్నారు నాయన. వారిపై యెజెకయేలు ప్రవచించిన ఆ ఆత్మను అభిషేకించమని అడుగుతున్నాం. శక్తిని అభిషేకించమని అడుగుతున్నాం. ఆరోగ్యమును అభిషేకించమని అడుగుతాం. శాంతి సమాధానం అభిషేకించమని అడుగుతాం. చనిపోయిన వారికి శాంతిని, నిత్య జీవితమును దయచేయమని అడుగుతున్నాం. పౌలు చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఈ లోకం కోసమే కాదు మేము దౌర్భాగ్యం అవుతాం, కానీ నిత్య జీవితం కోసం. అవును ప్రభా, నిత్య జీవితం నీ బిడ్డలకు దయచేయమని, మరి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఇంటెలపాది దీవించమని, ఈరోజు ప్రభ దివ్యవాణి ద్వారా ఇంటెలపాది దీవించమని, మమ్మల్ని నవ్యముగా మార్చమని, మరి ప్రత్యేకించి ప్రభా మీ దాతలను దీవించమని. ఇదిగో ప్రభా, మేము అడుగుతూ ఉన్నాం, ఇంకా 9,000 మంది మాకు అవసరం అని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నావు. గాడిదతో నాకు అవసరం ఉందని చెప్పాడు, ఆయన వెంటనే రానిచ్చాడు. మరి ఈరోజు నువ్వు చెప్తూ ఉన్నావు 12,000 మంది నాకు అవసరమని, ఈ రక్షణ కార్యం పూర్తి చేయడానికి, నడిపించడానికి. మరి 3,000 మంది ముందుకు వచ్చినందుకు వారిని ఆశీర్వదించిన ఆయన, పేరు పేరును దీవించిన ఆయన, వారి జీవితాల్లో నీ భాగ్యాన్ని చూపించిన ఆయన, ఈ లోకంలో పరలోకంలో నిత్య నివాసం వారికి దయచేయను ఆయన. ఇంకా 9,000 మంది గురించి కూడా మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రభు వారిని కూడా ఆశీర్వదించిన ఆయన. ఇంకా రాబోయే వారందరినీ ఆ 9,000 మందిని దీవించమని, ఆ 9,000 మందిని ప్రభు ఇదిగో 2 చేపల 5 రొట్టెల కార్యంలో భాగస్థులు అయ్యే విధముగా, మరి సంవత్సరానికి కానీ ప్రభ నెలకు కానీ వారు ముందుకు వచ్చే విధంగా వారికి విశ్వాసాన్ని దయచేయను ఆయన. నాకు విశ్వాసాన్ని దయచేయ ప్రభువ. మీరు మొదలు పెట్టారు తండ్రి, మీరే దీన్ని నడిపించుకుంటున్నారన్న విశ్వాసమును నాకు దయచేయను ఆయన. ఈరోజు ప్రభువ, మీరు అమోఘంగా, అత్యద్భుతంగా మేము అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి, ఈ సమయంలో మేము పేరాశతో, ధనాశతో, ధనాపేక్షతో జీవించక, మీ యందు విశ్వాసముతో, మీ యొక్క కాపుదలలో, మీ యొక్క పోషణలో మేము నమ్ముతూ ప్రభువ, మీ ప్రేమలో మేము నెలకొనబడి ప్రభువ, మీ ప్రేమలో, మీ ప్రేమే మాకు నెలవు కొలువై ప్రభువ మేము జీవించే విధంగా మమ్మల్ని దీవించమని, దాతలందరినీ పేరు పేరును ఆశీర్వదించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ప్రేమతో మొసగి ఈ అర్పణలు ఆదరించుమా, ఆశీర్వదించుమా. ప్రేమతో మొసగి ఈ అర్పణలు ఆదరించుమా, ఆశీర్వదించుమా. ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మా కొసగినావు. ఆదాము పాపము పాపగా నీవు ప్రాణము దానము మా కొసగినావు. మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు, మృత్యుంజయునిగా ఇలా నిల్చినావు. కన్న తండ్రి ఓ కాంతి ప్రదాత, తనువు మనసే కానుకలయ్యా, నిరతం అర్పించి కొలిచెదమయ్యా. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ మన మనసులు మురిసే ఈ శుభవేళ. ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి ద్వారా నీ స్త్రీ సభ అద్భుతమైన విధముగా నూతన జన్మమును పొంది పుష్టిగా పోషించబడుచున్నది. పాస్కోత్సవ ఆనందముతో నిండిన మనస్సులతో మేము నీకు ఈ బలిని సమర్పించుచున్నాము. కావున మా అర్పణలను అంగీకరించి మా సంతోషమును సంపూర్ణముగా గావించుడు. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. భావన ప్రభువా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ పవిత్ర దినము నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట రక్షణదాయకము. ఎలైన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడి. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవాన్ని ప్రసాదించను. ఆ కారణమున మానవ జాతి అంతా పాస్కానందముతో నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తివంతులైన పరలోకపు వాసులను దూతల దళమును నీ మహత్తును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఆ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న నా పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ స్త్రీ సభలు, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసలు చెదరియున్న మీ బిడ్డలందరినీ
కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొను. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పునరుత్థాన శక్తి ఎప్పుడో కాదు, ఇప్పుడే దేవుడు ఇవ్వనున్నాడు. దివ్య సప్రసాద ప్రభు రూపంలో పునరుత్థానమైన ప్రభువుని మనం ప్రతిసారి కూడా దేవుడు ఇక్కడికి తీసుకొస్తున్నాడు, సాక్షాత్కరించుకుంటున్నాడు. ప్రత్యేకించి ఈ సమయంలో విశ్వాసముతో శతాధిపతి సేవకుని గురించి చెప్పాడు. అయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాను, ఒక్క మాట పలికితే నా సేవకుడు స్వస్థత పొందుతాడు. మనం సేవకులం, ఆయన సేవకులం. ఈ సమయంలో ముఖ్యంగా కరోనా బాధితులు, కరోనా వల్ల ఇంకా రకరకాలుగా బాధించబడుతూ ఉన్నాం. దీన్ని తీసివేయమని, అయ్యా ఆ వ్యాధి నీవు మాత్రమే తీసివేయగలుగుతావు. మా ప్రపంచాన్ని పీడిస్తూ ఉన్న ఈ మహమ్మారిని తరిమి కొట్టిన ఆయన యేసు రక్తమున జయము కలుగునుగాక. యేసు శరీర రక్తాలు మాకు ఇచ్చావు, ఆ విశ్వాసముతో స్వీకరించు. ఇంకా నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని తీసివేయి. ఎప్పుడైతే ఎమ్మావు శిష్యులు ప్రభువు రొట్టెను విరిచాడో ప్రభువుని గుర్తించారు. ఈ సమయంలో నువ్వు కూడా ప్రభుని ఈ రొట్టె విరిచినప్పుడు గుర్తించే విధంగా శక్తితో బలంతో నిన్ను మానసికంగా దేవుని సారూప్యంలోనికి మార్చుకునేలాగున మన జీవితాలను మార్చమని ఆ ప్రభువుని పరలోక ప్రార్థన ద్వారా అందరూ చేతుల పైకెత్తి నిలుచుండి విశ్వాసముతో బిగ్గరగా కేకలు వేస్తూ, ఏ విధంగా దేవుడైతే పెడబొబ్బలు పెట్టి దేవా నన్ను రక్షించు నాయన, నా ఆత్మని చేతుల్లో అప్పగిస్తున్నాను, ఓ దేవా నా దేవనని నమ్మకం ఉంది దేవునికి. ఈ సమస్యలో ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా అదే విశ్వాసముతో అంత సమాప్తమైనదని చెప్దాం. దీనికి చరమగీతాన్ని పాడుదాం. ప్రభు యొక్క శరీర రక్తాలు మనకి జీవాన్ని ఇచ్చునుగాక. అందరం కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యథార్థుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపక అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. ప్రభువా, అన్ని కీడులను మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. నీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు రక్తమును కాపాడుగాక. రండి రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై, రండి రండి దైవ జనమ దైవ్యమైన మన ప్రభుని విందుకై, రండి రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై, రండి రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై, విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై, విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై, పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో కొనగా పరుగునారండి, ప్రీతితో కొనగా పరుగునారండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై, విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ శ్రీ సభను శాశ్వతమైన ప్రేమతో కృపతోను కాపాడుము. తద్వారా పాస్కా పరమ రహస్య ప్రతిఫలముగా నూతనీకరించబడిన నీ శ్రీ సభ ఉత్థాన మహిమలో ప్రవేశింపనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. 2 నిమిషాలు ఓర్పు వహించండి. ప్రత్యేకించి మొట్టమొదటిగా మీ అందరికీ కూడా క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ కష్టకాలంలో దివ్యవాణి ద్వారా మీకు ఈ దివ్య బలి పూజను ఇంకా ఇతర సంస్కారాలని, కొన్ని సంస్కారాలని మీకు ముఖ్యంగా దివ్యమైన కార్యక్రమాలని మీకు అందిస్తూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గంటారాధన కానీ, లేకపోతే మరి శిలువ మార్గాలు కానీ, జపదండలు కానీ లైవ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు నా ఉద్దేశంలో మిమ్మల్ని ప్రేమించి, మనల్ని ప్రేమించి ముందుగానే 4 సంవత్సరాలకు ముందుగానే ఈ దివ్యవాణిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను నమ్మే ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడే కాదు, యావత్ భారతదేశంలో, ప్రపంచంలో 100 ఛానల్స్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునికి చాలా ప్రేమ ఉందమ్మా. మనమే దేవుని దారి నుంచి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా దేవుడు మొదలుపెట్టిన ఈ దివ్యవాణిని కొనసాగించాలి అంటే 2 చేపలు ఇస్తే చాలు ప్రభుకి. 2 చేపలు లేవా నీ దగ్గర?
ఆ బిడ్డ 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చాడు. నెలకి 200. ఎన్ని ఖర్చు పెట్టడం లేదు మనం? నెలకు 500. ఎన్ని ఖర్చు పెట్టడం లేదు. కాబట్టి ఈరోజు మనకి 9,000 మంది ప్రభువుకు అవసరం దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి. దానివల్ల ఎంత పుణ్యమో మీకు అర్థం కాదు. నా జీవితం అంతా త్యాగం చేసిన నాకు ఈ భాగ్యం దొరికేది కాదు. దేవుని అనుగ్రహం ఉన్నవారికే అది దొరుకుతుంది. మనదేం లేదు. దేవుని అనుగ్రహం ఉంటేనే మనకు అవకాశం వస్తుంది. గాడిదగా ఆయన మన మీద కూర్చోవాలన్నా అనుగ్రహం ఉండాలి. కాబట్టి దేవుడు మనం ఇవ్వకపోతే ఇంకొకరి దగ్గర తీసుకుంటాడు. ఆశీర్వాదం వాళ్ళకు పోద్ది. దావీదు రాజు అవకాశం తీసుకోలేదు. ఓబేదు ఇంటికి వెళ్ళింది, ఆయన ఆశీర్వదించబడ్డాడు, ఇంటి ఎలపాది దీవించబడ్డాడు. తర్వాత దావీదుకి మనసులో కలిగి మళ్ళీ అరే నేను పొరపాటు చేశానని చెప్పేసి ఇంటికి తెచ్చుకున్నాడు దివ్య మందసాన్ని. దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. మరి నీ సంగతి ఏంటి? వస్తావా? నెలకి 200 లేదా 500. దేవుడు ఎన్నో ఇస్తున్నాడు. మన ప్రాధాన్యత ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు నడిపించడానికి కావలసిన సహాయం ఇది. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి మీరు కనుక ఈరోజు ఇది చూస్తూ ఉండగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే, ఇది వింటూ ఉండగా మిమ్మల్ని దేవుడు ప్రేరేపించినట్లయితే వెంటనే మీరు SMS చేయండి. ఆ నెంబర్లకి దేనికైనా మీ అడ్రస్, పోస్టల్ అడ్రస్, మీ పేరు, మీ పోస్టల్ అడ్రస్ నెంబర్ చేయండి. అప్పుడు మీ పోస్టల్ అడ్రస్ మాకు చేసినట్లయితే మీకు ఒక డైరెక్ట్ డెబిట్ ఫామ్ డైరెక్ట్గా పంపిస్తాం. తర్వాత మీ అకౌంటు దివ్యవాణి అకౌంట్ అనుసంధానమై దివ్యవాణికి మీరు ప్రతి నెల లేదా సంవత్సరానికి ఒకసారి కూడా ఇవ్వచ్చు. మీరు ప్రతి నెల ఇబ్బంది అనుకుంటే. ఇంకా చాలామంది QR కోడ్ ద్వారా అనుసంధానమై ఉన్నారు. అట్లా పే చేయాలని పే చేయాలి. కానీ ఇది ఒక కమిట్మెంట్ అన్నమాట, ఒక అలవాటుగా ప్రతి నెల దేవుని రాజ్యం ప్రకటించబడుతుందన్న ఆలోచనగా మనం చేస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ సమయంలో మీరందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి చాలామంది ముందుకు వచ్చినందుకు దేవుని కోసం మీరు ముందుకు వచ్చినందుకు మీకు చాలా ఆశీర్వాదాలు. ఈ సమయంలో ఈరోజు మర్చిపోయాను, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీషు, సాయంత్రం 6 గంటలకి తెలుగు. అట్లాగానే రేపటి నుండి కూడా 3 పూజలు ఉంటాయి. ఒకటి ఉదయం 6 గంటలకు తెలుగు, మధ్యాహ్నం 12 గంటలకు ఇంగ్లీషు, సాయంత్రం 6 గంటలకు తెలుగు. కాబట్టి ఇది గమనించండి, అందరికి చెప్పండి. ఇప్పుడు కూడా దేవునికి సమయం లేకపోతే ఇంకెప్పుడు? ఇంకేమన్నా ఉందా? కాబట్టి తిరిగిరా, నీ ఇంటిని గుడిగా చేసుకో, నీ గృహాన్ని గుడిగా మలుచుకో, నీ కుటుంబం అంతా గృహాన్ని ఇంటిలపాది దేవుణ్ణి దీవించు, ఆశీర్వదించు, ఆరాధించు. కాబట్టి ఈ కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ మరొకసారి మా చైర్మన్ తరపున బోస్లరెంట్ మా ఉడమల బాల, అట్లాగానే పీఠాధిపతులు అందరి తరపున, తెలుగు కథోలిక పీఠాధిపతుల తరపున మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక మా సిబ్బంది, ఈ టీవీ యాజమాన్యం, టీవీ కేంద్రం నుండి మీ అందరికీ కూడా యేసు నామమున క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు. ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుందాం. లేచి నిలబడండి. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరములు వంచి దేవుని యొక్క ఆశీస్సులని పొందండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఈ ఉత్థాన మహోత్సవము రాత్రి మేము ఆశీర్వదించి సకల పాపముల నుండి కీడుల నుండి రక్షించునుగాక. తన కుమారుని ఉత్థానము ద్వారా దేవుడు మనకు స్వస్థతను దయచేసెను. అతడు తన వాగ్దానమును నెరవేర్చి మీకు నిత్య జీవమును దయచేయునుగాక. మీరు క్రీస్తు శ్రమలపై మరణము చేసి దుఃఖించేదని ఇప్పుడు అతని ఉత్థానమును ఆనందముతో కొనియాడుచున్నారు. నిత్య విందునకు సంతోషముతో అతడు మేము ఆహ్వానించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడి నడిపించుదురుగాక. పూజ సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గమనించండి, యూట్యూబ్ ఆగిపోయింది.
కొన్ని సాంకేతిక కారణాల వల్ల దాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలాగనే ట్రాఫిక్ ఎక్కువైపోయి కూడా మన వెబ్సైట్ కూడా కూలిపోయింది, మన యాప్స్ కూడా, వాటిని కూడా పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం. కొంచెం ఓపిక పట్టండి. దయచేసి ఈ సమయంలో దివ్యవాణి కోసం కూడా ప్రార్థన చేయండి. Happy Easter, hallelujah. Happy Easter, hallelujah. Happy Easter, hallelujah. Happy Easter, hallelujah. ఇది ఆరంభం, ఇది ఆరంభం, ఇది ఆరంభం. 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 నూతన సృష్టికి ఆరంభం. స్వర్గము తెరిచి